తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వైసీపీ ప్రభుత్వ బాధితులకు సైతం కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారట. అయితే ఆహ్వానం అందిన వారిలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనను నియంత్రిత పాలనను రాష్ట్ర ప్రజల చర్మగీతం పాడుతూ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టాం కట్టారు. కూటమి దెబ్బకు వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. వైసీపీ 11 సీట్లకే పరిమితమైపోయింది. 175 సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ తరుణంలోనే రేపు అంగరంగ వైభవంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ విషయంపై మాజీ సీఎం జగన్ తన భార్యతో కలిసి వెళ్ళనున్నాడా అంటూ కొన్ని వార్తలైతే వైరల్గా మారుతున్నాయి.